ఏప్రిల్ నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. మే నెల రాకముందే దేశం ఉడికిపోతోంది. ఢిల్లీలో అప్పుడే 42.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. దేశవ్యాప్తంగా రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమేనా? రాబోయేది శతాబ్దపు బలమైన సూపర్ ఎల్నినో అని శాస్త్రవేత్తలు ఎందుకు హెచ్చరిస్తున్నారు? అసలు ఈ రక్కసి పసిఫిక్ మహాసముద్రంలో పుట్టి మన దేశ ఋతుపవనాలను ఎలా దెబ్బతీయబోతోంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారత వాతావరణ విభాగం ఇప్పటికే ప్రమాద గంటికలు మోగించింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో భారీగా వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఢిల్లీలో ఈ ఏడాదిలోనే గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పగలే కాదు, రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అసలు ఈ పరిస్థితులకు కారణం పసిఫిక్ మహాసముద్రంలో చోటు చేసుకుంటున్న మార్పులు. గార్డియన్ పత్రిక కథనం ప్రకారం శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక కీలక అంశాన్ని ట్రాక్ చేస్తున్నారు. అదే సూపర్ ఎల్నినో. అసలు ఎల్నినో అంటే ఏంటి? ఇది పసిఫిక్ మహాసముద్రంలో ప్రతి 2 నుంచి 7 ఏళ్లకు ఒకసారి వచ్చే సహజ వాతావరణ మార్పు. సాధారణంగా సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు +0.5 నుంచి +1.4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగడాన్ని ఎల్నినో అంటారు. మరి సూపర్ ఎల్నినో అంటే? ఒకవేళ ఈ ఉష్ణోగ్రత పెరుగుదల ఏకంగా +2 డిగ్రీల సెల్సియస్ దాటితే దాన్ని సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారు. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంచనా ప్రకారం 2026 చివరి నాటికి ఇది అత్యంత బలమైనదిగా మారే అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా 1982 నుండి ఈ సూచికలు పెరుగుతూనే ఉన్నాయి. పసిఫిక్ సముద్రంలో గాలులు దిశ మారితే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన దేశంపై దాని ప్రభావం దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతాయి. మన దేశానికి జీవనాధారమైన ఋతుపవనాలు బలహీనపడతాయి. దీనివల్ల వర్షాలు తగ్గిపోయి నీటి సదుపాయం లేక పంటలు ఎండిపోతాయి. గుర్తుంచుకోండి, భారతదేశంలో సుమారు 50% పంటలు వర్షాధారితాలే. ఎల్నినో దాపురిస్తే అది నేరుగా కరువు పరిస్థితులకు దారితీస్తుంది. సాధారణంగా పగటి ఎండలే ప్రమాదం అనుకుంటాం, కానీ రాత్రిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా అంతే ప్రమాదకరమైనవి. పగటిపూట వేడిని అనుభవించిన మనిషి శరీరం రాత్రికి కూడా చల్లబడకపోతే శరీరంలో అనూహ్యమైన మార్పులు వచ్చి తీవ్ర అనారోగ్యానికి దారితీస్తాయి. ఇప్పుడు రాబోయే సూపర్ ఎల్నినో ఈ రాత్రి ఉష్ణోగ్రతలను కూడా పెంచి పరిస్థితులను మరింత దయనీయంగా మార్చబోతోంది. 2026 ప్రారంభంలో పరిస్థితులు తటస్థంగా అనిపించినప్పటికీ వాతావరణ నమూనాలు అన్ని ఎల్నినో దిశగానే కనిపిస్తున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకారం రాబోయే మాసాల్లో ఇది మరింత బలపడనుంది. ఏప్రిల్ తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. శతాబ్దపు బలమైన ఎల్నినోగా ఇది చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి సిద్ధంగా ఉండటమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ ఎండల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ సమాచారాన్ని అందరికీ చేరేలా షేర్ చేయండి.